కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టు వన్ ఆఫ్ ది బేకార్ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడతారు. ఈ కరప్షన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కరప్షన్ అని చెప్పి మాట్లాడతారు. గిరీష్ ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే అడ్డమైన డైవర్జన్ టాక్టిక్స్ తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానాను అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్ప చేసి అప్పు డే తెల్లారిందా అని చెప్పి తీసుకొని వచ్చి యువకులకు మందలవాడు చేసి యువకులకు విందలవాడు చేసి మన బొందల మీద వీళ్ళు బంగ్లాలు కట్టుకుంటున్నారు చూడు, ఆడ నాకు ప్రాబ్లం అని చెప్తున్నా. 750 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకు గ్రనైట్ రూపంలో రావాలా, దాని మీద ఒక్కోడు నోరిప్పాడు. అధికార పక్షం మాట్లాడదు, ప్రతిపక్షం మాట్లాడదు, అంధకార పక్షం అసలే పట్టించుకోదు. ఈ ప్రాజెక్టు ఇప్పటిదాకా డ్రింకింగ్ వాటర్ ఎవడెవడికి ఇచ్చింది, ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ అవుతుందా అని అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఆ అడ్డమైన పనులు ఈ అడ్డమైన పనులు, నేను అది పేరు పెడతా, నేను ఇది పేరు పెడతా, ఆ పద్మ అవార్డు, ఏ పార్టీ అయినా, నేను ఏ పార్టీ గురించి మాట్లాడతలేను, నేను నా తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. జై తెలంగాణ అని చెప్పి గర్జిస్తున్నా. నా తెలంగాణ జై అని అన్నప్పుడు ఆ జై నాకు కనబడాలి కదా, నా పౌరుషం నాకు కనబడాలి కదా, నా ఆర్థిక వనరుడు నాకు గట్టిగా ఉండాలి కదా, నా రాష్ట్ర ఖజానా నాకు పదిలంగా ఉండాలి కదా, నా యువకులకు ఉద్యోగాలు రావాలి కదా, నా నదులల్లో నీళ్లు ఉండాలి కదా, నా నియామకాలు కరెక్ట్గా ఉండాలి కదా, ఆ నియామకాలల్లో నిధులు సక్రమంగా ఉండాలి కదా. నీళ్లు, నియామకాలు, నిధులు అన్న మాటకు నా ఇల్లు, నా అమ్మకాలు, నా వీధులు కాడికి తెలంగాణని తీసుకొచ్చినరా లేదా? బీఆర్ఎస్ గవర్నమెంట్ శాండ్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఉన్నది, చిత్రగుప్తు షిట్ అయిపోతున్నది శాండ్ ఇర్రెగ్యులారిటీల మీద. కాగ్ రిపోర్ట్ అంటుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ శాండ్ మైనింగ్లో ఇర్రెగ్యులారిటీసు. నేరెళ్ల ఘటన మీద గదే కథ, నేరెళ్ల ఘటన గదే. నెల్లూరి నెరజానా అని పాటిన్నాము, నేరెళ్ల నేరస్తుల నెరజానా శాండ్ మాఫియా. ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇట్ హాస్ టు బి డిస్కస్డ్. కాళేశ్వరం ప్రాజెక్టు వన్ ఆఫ్ ది బేకార్ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడతారు. ఈ కరప్షన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కరప్షన్ అని చెప్పి మాట్లాడతారు. నేను మాట్లాడతలేను, కాగలో వచ్చిన రిపోర్టే మాట్లాడుతున్నా, డెక్కన్ హెరాల్డ్లో వచ్చిన పత్రిక సమాచారం తీసుకొని మాట్లాడుతున్నా. ఇది వెనకటికి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. గిరీష్ ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే అడ్డమైన డైవర్జన్ టాక్టిక్స్ తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానాను అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్ప చేసి అప్పు డే తెల్లారిందా అని చెప్పి తీసుకొని వచ్చి యువకులకు మందలవాడు చేసి యువకులకు విందలవాడు చేసి మన బొందల మీద వీళ్ళు బంగ్లాలు కట్టుకుంటున్నారు చూడు, ఆడ నాకు ప్రాబ్లం అని చెప్తున్నా. 750 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకు గ్రనైట్ రూపంలో రావాలా, దాని మీద ఒక్కోడు నోరిప్పాడు. అధికార పక్షం మాట్లాడదు, ప్రతిపక్షం మాట్లాడదు, అంధకార పక్షం అసలే పట్టించుకోదు. కాగ్ రిపోర్ట్ మనం మాట్లాడాలన్నా వద్దా? బికాస్ 80% పనులు అయిపోతే ఇంత ఫండ్ ఇవ్వాలా, మిగతా 20%కి ఈ టైంలో రిలీజ్ చేయాలని అంటే కంప్లీట్గా 20% అయినప్పుడే 80,000కు 71,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిరు చూడు ఒక సంస్థకు. 20% పనులకే ఎట్లా అని అన్నది అలా ఆలోచించాలా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వెనకటికి వచ్చిన కథనం ప్రకారము ఈ ప్రాజెక్టు కంప్లీట్గా అన్వయబుల్, పనికి రాదు, చెత్త, ఇది రక్తపు కన్నీళ్లను తెలంగాణకు మిగులుస్తుంది, ఇట్ విల్ బ్లీడ్ తెలంగాణ అని చెప్పి కాగు మాట్లాడిన కథనం ఇగో మీ ముంగట పెట్టిన ఆధారాలతోనే చిత్రగుప్తు. మళ్ళీ అలా అధికార పక్షం, ప్రతిపక్షం, అధికార పక్షం, ప్రతిపక్షం, మళ్ళీ అంధకార పక్షం కాళేశ్వరం మీద అన్నిసార్లు మాట్లాడినాక ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు అని అనేది ఒక పెద్ద ప్రశ్న నాకు కాదా? కాగ్ రిపోర్ట్ డీకోడ్ చేసి మళ్ళీ ఒకసారి చూసి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ కాగ్ రిపోర్ట్ని సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో 2వ ముఖ్యమంత్రి, అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని చాలా అనుభవంతో ఒక గొప్ప అనుభూతిని మనకి ఇచ్చేటట్టు తన అనుమానాలను ఆచరణ దిశగా ఆధారాలతో ముంగట పెట్టి మాట్లాడిండా లేదా? ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చాలా ఛాలెంజింగ్ ఉంటుందని చెప్పి యావత్ తెలంగాణకు నమ్మించిండా లేదా? దీనిలా కంప్లీట్గా 2,684.73 కోట్లు కాంట్రాక్టర్లకు
పంపులు మోటార్లు ఇవన్నీ పెట్టినందుకు వచ్చింది అని చెప్పిండ్రు. దాన్ని ఎవరైనా రూల్ అవుట్ చేస్తారా? ఇదే ముచ్చట టైమ్స్ డెక్కన్ హెరాల్డ్లో కూడా వచ్చింది. 2684.73 crores వీళ్ళు కమిషనింగ్ యూజ్ చేసిరని చెప్పారు. 6 సంవత్సరాల తర్వాత ఏదైతే ఎక్స్పెండిచరు 86,788 కోట్లు ఏదైతే ఉంటుందో ఇవాళ ఆ ప్రాజెక్టు కేవలం ఓన్లీ 40,288 ఏకర్ల కమాండ్ ఏరియాకే పరిమితం ఎందుకు అయిపోయింది? వెనకటికి మళ్ళీ వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసుకున్నప్పుడు 18.26 lakh ఏకర్స్కి కమాండ్ ఏరియా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కేవలం 40,288 ఎకరాలకే ఎందుకు పరిమితమైంది? ఈ ప్రాజెక్టు ఇప్పటిదాకా డ్రింకింగ్ వాటర్ ఎవడెవడికి ఇచ్చింది? ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ అవుతుందా అని అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ప్రాజెక్టు కాస్టు 81,900 కోట్ల నుంచి ఇప్పుడు సుమారు 1,47,427 కోట్లకు ఎస్కలేట్ అవుతుందంటే ఇక్కడ ఎవడెవడు ఎంతెంత తిన్నారు? 20% అయిపోయిన పనులకే మొత్తం పైసలు ఎందుకు రిలీజ్ చేసిర్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్లు కూడా విలువలే, సెంట్రల్ గవర్నమెంట్ని కాన్ఫిడెన్స్లకే తీసుకోలే. ఈ సిగ్గు తప్పిన వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు సెంటర్ని పైసలు అడుక్కుంటూ కూర్చున్నారు. అధికార పక్షం ఆనాడు, ఈనాటి అధికార పక్షం అంటే ఈనాటి ప్రతిపక్షం దాని మీద రాజకీయ లబ్ధి పొందింది తప్ప అంధకార పక్షం కూడా ఆళ్ళనిళ్ళని జైలేస్తాను ఇవాళ ఎందుకు కూర్చున్నది? ఇవాళ ఎవడెవడికి ఏమేమి ముట్టినాయి అంటే బుర్కలట్లు చెప్తున్నా నేను. బుర్కలట్లు నోట్లో పెట్టుకున్నారా అని అడుగుతున్నా. కాగ్ రిపోర్ట్ ప్రకారము ఏదైతే బెనిఫిట్ కాస్ట్ రేషియో ఉంటుందో బీసీఆర్ అని అంటారు ఫ్రెండ్స్ దాన్ని. బెనిఫిట్ కాస్ట్ రేషియో 1 కంటే బిలో ఉన్నది ప్రాజెక్ట్లా. 1 కంటే బిలో ఉంటే ఇగో ఈ ప్రాజెక్టు తెలంగాణని రక్తపు కన్నీట్ల ముంచుతుంది రా బై అని చెప్పిర్రు. దీని బెనిఫిట్ కాస్ట్ రేషియో 0.52. ఇది వాస్తవం కాదా? ప్రాజెక్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ అబ్ ఇనిషియో ఎకనామికలీ అన్వయబుల్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా కాగోళ్ళు. మళ్ళీ దీని మీద ఆనాటి స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా ఆఫ్సెట్ బారోయింగ్స్ మీద డిపెండ్ అయిపోయి సుమారు 72.82% కంప్లీట్గా ఫండ్స్ అంతా ఆఫ్సెట్ బారోయింగ్స్ మీదనే డిపెండ్ అయిందా లేదా? నేను 2016-17 డేటానే మాట్లాడుతున్నా. ఇంతగానం ముంగడికి పోతుంటే వీళ్ళు ఆ అడ్డమైన పనులు ఈ అడ్డమైన పనులు, నేను అది పేరు పెడతా, నేను ఇది పేరు పెడతా, ఆ పద్మ అవార్డు, ఏ పార్టీ అయినా, నేను ఏ పార్టీ గురించి మాట్లాడతలేను, నేను నా తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. జై తెలంగాణ అని చెప్పి గర్జిస్తున్నా. నా తెలంగాణ జై అని అన్నప్పుడు ఆ జై నాకు కనబడాలి కదా, నా పౌరుషం నాకు కనబడాలి కదా, నా ఆర్థిక వనరులు నాకు గట్టిగా ఉండాలి కదా, నా రాష్ట్ర ఖజానా నాకు పదిలంగా ఉండాలి కదా, నా యువకులకు ఉద్యోగాలు రావాలి కదా, నా నదులల్లో నీళ్లు ఉండాలి కదా, నా నియామకాలు కరెక్ట్గా ఉండాలి కదా, ఆ నియామకాలల్లో నిధులు సక్రమంగా ఉండాలి కదా. నీళ్లు, నియామకాలు, నిధులు అన్న మాటకు నా ఇల్లు, నా అమ్మకాలు, నా వీధులు కాడికి తెలంగాణని తీసుకొచ్చిండ్రా లేదా అని అంటే ఈ డేటా చూడు రిఫరెన్స్. ఎందుకంటే పైన ఇయర్లో వచ్చిన డేటా ఇవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడతలేడు, పాత కేసీఆర్ మాట్లాడతలేడు. ఫార్మ్ హౌస్ గవర్నమెంట్ మంచిగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగుందా అంటే కుర్చీ మడత పెట్టి బాడమని కొట్టిరు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ మంచిగుందా అని అంటే మళ్ళీ కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేడు? అసలు వస్తేనే లేడు. ఆ కాడికి ప్రతిపక్షం ఇవాళ మాట్లాడుతుందా? అట్లా కూడా మాట్లాడతలేదు. ఇది తప్పు అని నిరూపించుకుంటూ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడు కదా, మాట్లాడతలేరు. మళ్ళీ మేము వస్తే మేము అది వీక్తాం ఇది వీక్తాం అని అన్నలో ఒక్క కంప్లైంట్ ఇవ్వకపోయే కార్యకర్తలు ఇచ్చిర్రు కంప్లైంట్. ఆ అంధకార పక్షాన్ని కూడా మాట్లాడుతున్నా, కార్యకర్తలే ఇచ్చిర్రు, కట్టర్ కాషాయ కార్యకర్తలు. ఇగో ఇది కార్యకర్తల పోకడ. మళ్ళీ ఇక డేటా తీసుకొని మాట్లాడితే తెలంగాణ మీద ఎట్లున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు అన్వయబుల్, బెనిఫిషరీస్ అప్లైడ్, బట్ దళిత బంధు ఫండ్స్ ఇంతవరకు రాలే. మళ్ళీ దీని మీద రేవంత్ రెడ్డి ఏం చర్య తీసుకున్నాడో నాకు అర్థం కాలే. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ శాండ్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఉన్నది, చిత్రగుప్తు షిట్ అయిపోతున్నది శాండ్ ఇర్రెగ్యులారిటీల మీద. కాగ్ రిపోర్ట్ అంటుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ శాండ్ మైనింగ్లో ఇర్రెగ్యులారిటీసు. నేరెళ్ళ ఘటన మీద గదే కథ, నేరెళ్ళ ఘటన గదే. నెల్లూరి నెరజానా అని పాటిన్నాము, నేరస్తుల నెరజానా శాండ్ మాఫియా, దాని మీద మనం మాట్లాడతలేము. డైవర్జన్ టాక్టిక్స్ నడుస్తున్నది. దాని తర్వాత 2,52 lakh crore బై 2023 తెలంగాణ స్టేట్ అప్పులు కట్టాలా, దాని మీద ఏం మాట్లాడతలేరు. ఆ కాడికి చూడుర్రు ఇప్పుడు. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి కాదు. SPSU ఫేసింగ్ మౌంటింగ్ లూజెస్ నెట్ వర్త్ ఆఫ్ -35,000 crores.
కాగ్ రిపోర్ట్ చెప్తున్నది స్టేట్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇన్ తెలంగాణ సుమారు 56,613.77 crore లాసెస్లలో నడుస్తున్నది అని చెప్తున్నారు. ఏమైంది? స్టేట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇన్ తెలంగాణ. ఎన్జిఆర్ఐ ఫాల్ట్ లొకేషన్ ఇన్ మల్లన్న సాగర్ రిజర్వాయర్లో ఉన్నదని చూపుతున్నది. 2 BHK స్కీము ఇంట్లో షార్ట్స్ కమింగ్లు ఉన్నదని చెప్తున్నారు. వాళ్ళు ఇల్లులు ఇయ్యలే, వచ్చినోడు ఇల్లులు ఇయ్యలే. ఇటు కాకుండా అటు కాకుండా ఇక్కడికేను గుంజి అక్కడికేను చూడండి అమరా జోడు మజబూతే అని గుంజుతున్నాడు చూడు ఒకడు అంధకార పక్షము. ఆడు కూడా దీని మీద మాట్లాడతారు. కేవలం ఏకైక ఛానల్ రాష్ట్ర ఖజానా తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్న ఛానల్ మన చిత్రగుప్త. దీని మీద ఎవడు మాట్లాడతాడు? ఇప్పుడు 253.93 crore సస్పెక్టెడ్ ఇన్ గొర్రెల స్కామ్లలో 253 కోట్ల స్కామ్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి దీని మీద ముచ్చటేది? ఆసరా పెన్షన్ల 1,175 కోట్ల అవకతవకలు జరిగినాయి అని చెప్తున్నారు. దీని మీద ముచ్చటేంది? నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుల బిడ్డింగ్ విలువవు, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుల సెంట్రల్ గవర్నమెంట్ విలువవు, కాళేశ్వరం ప్రాజెక్టుల 10 రూపాయల ఖర్చు అయితే 100 రూపాయల కోట్లు అని చెప్తావు, అంటే 100 రూపాయల ఖర్చు అని చెప్తావు. ఆ కాంట్రాక్టర్కి 20% అయిపోతే 100% పైసలు ఇస్తావు, అది శ్వేతపత్రం ఇస్తావు, ప్రీవియస్ ప్రభుత్వాన్ని తిరుతావు, జైలు వేస్తానని అంటావు. సిబిఐకి మాత్రం అప్పచెప్పు. ఎవరికి అప్పచెప్తావు? జ్యుడిషియల్ కమిషన్కి అప్పచెప్తావు. జ్యుడిషియల్ కమిషన్ ఏం చేస్తుంది? రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇవ్వగానే కేసీఆర్ చూసావా నువ్వు దొంగవు అని చెప్తే నేను నమ్ముతానా? బొంగు అని చెప్తాడు. కమిషన్ చైర్మన్నే కేసీఆర్ కోర్టుకు పోయి మార్పించిండు. ఆయన చాలా ఏదో పెద్ద డిక్టేటర్ లెక్క మాట్లాడుతున్నాడు, అట్లా కుదరదు అని. కమిషన్కు ఉన్న పాసిబిలిటీస్, కమిషన్స్కు ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంది మీకు తెలుసా? సిబిఐకి అప్పయ్యప్. కాంగ్రెస్ వాళ్ళకి జిగర్ల దమ్ము ఉంటే సిబిఐకి అప్పయ్యప్పనన్న. పెద్ద మాటలు మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి, పెద్ద మాటలు మాట్లాడినావు కదా. ఏమన్నాను? కాళేశ్వరం కరప్షన్ అన్కవర్డ్ అయిందన్నాను. తెలంగాణ సీఎం ఎక్స్పోజెస్ ఇరిగేషన్ స్కాండల్స్ అన్నాను. ఇరిగేషన్ స్కాండల్స్ అన్నాడు. పైసల మూటలు పట్టుకొని శాండల్ వేసుకొని పోయిండు. వారేవా, మళ్ళీ నీకోసం మేము పాటలు పాడాలి. 3 రంగుల జెండా వేసి శాండల్ వేసుకొని నడిచిండు మర్రేవంత్ అన్న. లంక గిందల కోసం వెతుకుతున్నాడు మర్రేవంత్ అన్న. ఒకడు వస్తాడు పి అనే పేరు పెట్టుకొని, అమ్మ మర్రేవంత్ అన్న అని ఏడుస్తాడు. ఇంకొకడు మా దగ్గర ఒకడు పాడవుతాడు, కంప్లైంట్ బాయ్. నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని చెప్పి ఒక ప్రొఫెసర్ చెప్తాడు. ఎదిగినవా అని అంటే కాదు ఎరిగినా. ఇగరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీదనే ఎరుగుతాయి అని అంటే ఇది కరెక్టా రాంగా? బెతిరోడికి కట్నం కింద బంగారు టిక్లీ చేయించారట, బంగారు బొట్టు. ఇది ఏందో అని చెప్పి మెరుస్తుందని నోట్లు వేసుకున్నాడు దాని మిత్తులు అనుకోని. గట్లు ఉన్నది. వీళ్ళందరూ పోయి పీతులు ఎత్తుకుతుంటారు. బంగారు బొట్టు ఏది అని వాసన చూడరు. అప్పుడు పీతులు ఎత్తుకుతుంటారు. కొట్టుర్రు గిటార్, ఏడేడునో పెంచి ముడి కట్టి గిటార్ కొట్టుకోర్రు, పాడుర్రి. సాగర సంగమమే అని చెప్పి వాడుర్రి. మేము ఇక్కడ కార్యకర్తలం అందరం, కాషాయ కార్యకర్తలం ఇట్లా ఎదురు చూస్తుంటాం. కటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి అనగానే వెనకకేనో కూడా వచ్చి పదవి రాలే మనకు కాకా తర 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 తరప్పరప్. ఎవడు జామురాతిరి, ఎవడిది జాబిలమ్మ? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.